కక్షను ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు మనకి అధికారం ఉన్నప్పుడు మన జాగ్రత్తలు మనం ఉండాలి. మనం ప్రజాసేవ కోసం వచ్చామని గుర్తించాలి. ప్రజలకు ఏదైనా అవకాశం ఉంటే సేవ చేయాలి. అంతే తప్ప సొంతంగా పెద్ద పెద్ద డెన్నులు పెట్టి కబ్జాలు చేసి, అలాగే సెటిల్మెంట్లు చేసి, దుర్మార్గాలు చేసి, దౌర్జన్యాలు చేస్తే ఈవేళ ఎలాగ ఉంటది. ఒకటా, రెండా, మూడు అలా కేసులు పెట్టుకుంటానే వస్తున్నారు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళతో అంటకాగి అతను చేసిన దుర్మార్గాలు ఈరోజు ఒకటి ఒకటి బయటపడుతున్నాయి. బయట ఆయనకి ఎన్ని చేసాడో ఆయనకు తెలుసు కదా. రేపొద్దున ఏదొస్తుందో అని తెలుసు కదా. ఆ టెన్షన్‌తో మనిషి అలా అయిపోతున్నాడు తప్ప వేరే కాదు. అనారోగ్యం ఏం లేదు. ఆ టెన్షను. నేను ఇన్ని నేరాలు చేశాను కదా, ఇన్ని ఘోరాలు చేశాను కదా, ఇవన్నీ ఒకటి ఒకటి బయటకు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలిరా భగవంతుడా అని చెప్పి ఆ టెన్షన్‌లో ఆ ముసలోళ్ళ మారిపోతున్నాడు. ఈ ముఖంలో రక్తం చుక్కుంటలేదు. మనిషి చూస్తే ఏదో అయోమయంగా అయిపోయాడు. నిజంగా మాకు ఎప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా ఒకసారి కోపం వచ్చినా ఇలాంటి టైంలో చాలా బాధ కలుగుతుంది. మన సాటి మనిషే కదా అలా అయిపోతున్నాడంటే బ్రహ్మాండంగా చాలామంది ఇంతకుముందు వంశీ గారు అందగాడు అనేవారు. అలాంటి అందగాడు ఇంత అందవిహీనంగా ఎందుకు తయారవుతున్నాడంటే ఆయన చేసిన కర్మలు. ఆయన ఎన్ని ఘోరాలు నేరాలు చేశారో, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని హింసించాడో అవన్నీ ఒక కేసు వస్తుంటే ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయని తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి అన్ని దుర్మార్గాలు. కాబట్టే ఆయన ఆ టెన్షన్‌లో అలా అయిపోతున్నాడని నేను అనుకుంటాను.